అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో వండుకోపోయే వంటకం పేరు క్యాప్సికమ్ ఉల్లికారం కూర. దీనికి ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ చిన్నవి 1/2 కేజీ, ఉల్లిపాయలు పెద్దవి 2, ఎండుమిరపకాయలు 2, ధనియాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, ఉప్పు తగినంత, నూనె 4 నుంచి 5 చెంచాలు. మనం తీసుకున్న 2 ఉల్లిపాయలని నేను చూపించిన విధంగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ని 4 చీలికల్లాగా గుత్తులా కోసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టు కోసుకోవాలి. తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని 2 ఎండుమిరపకాయలని అందులో వేసుకుని మనం తీసుకున్న ధనియాల్ని, జీలకర్రని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులో 1½ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం తీసుకున్న నూనె మొత్తాన్ని వేసుకుని ఒక్కొక్క క్యాప్సికమ్ని ఆ నూనెలో మెల్లగా వేసుకోవాలి. అన్ని క్యాప్సికమ్ని వేసేసుకున్న తర్వాత అందులోకి 1 చెంచాడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వాటిని కొంచెం ముద్దలా ఆడుకుని కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో పట్టుకోవాలి. పట్టిన తర్వాత ఆ ముద్దని పక్కన పెట్టుకుని మూత తీసి ఒకసారి క్యాప్సికమ్ ముక్కల్ని కలిపి అందులోకి మనం ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ ముద్దనంతా కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా ప్రతి క్యాప్సికమ్కి ఆ ముద్దని అంటుకునేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఆ వాటర్ని అంతా బాగా కలిపి ఆ నీళ్ళని కూడా ఈ గిన్నెలో పోసేసుకోవాలి. కూరలో పోసుకుని ఒకసారి బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు అలా ఉండనివ్వాలి. ఇలా ఉండిన తర్వాత చూడండి, పక్క నుంచి సైడ్గా చిన్న పొంగు వస్తుంది. అలా పొంగు రాగానే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచుకుని తీస్తే చూడండి ఎంత బాగా ఉడికొచ్చిందో. అలా ఉడుకుతున్నప్పుడు మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే అది అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి తీస్తే ఆ నీరంతా కూడా క్యాప్సికమ్ మొత్తం పీల్చేసుకుని ముద్ద మాత్రం వస్తుంది. దాన్నే మన గ్రేవీ అంటాము. ఆ గ్రేవీ క్యాప్సికమ్ మొత్తం పీల్చుకుంటుంది. అలా పీల్చుకోవడం వల్ల క్యాప్సికమ్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఆ క్యాప్సికమ్ని గరిటెతో నొక్కితే అలాగా మెత్తపడాలన్నమాట. ఇప్పుడు 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ టైంలో కలుపుకోకపోతే కూరకి రుచి అంతా పోతుందండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాల నుంచి తీస్తే చూసారా, ఆ గ్రేవీ మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆ క్యాప్సికమ్ ఎంత బాగా ఉడికిందో. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉంటుంది. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా గిన్నె మొత్తం ఊడ్చుకు తినేస్తారండోయ్. దీనికి నాది గ్యారంటీ. ఇలా మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి మంచి కూరలు, మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాము. ఈ క్యాప్సికమ్ కూరని మీరు ట్రై చేసి మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంటు మాకు చాలా ఎంకరేజ్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.